వెయిట్ వేశారు. సో ఇంత గతంలో కూడా అదే విధంగా వేశారు. ఇంతకుముందు చాలామంది పేర్లు చెప్పాను, ఆ వాళ్ళ మీద ఏ విధంగా వేశారో, కాకపోతే వాళ్ళ మీద బహిష్కరణాస్త్రం వేశారు, ఈమె మీద సస్పెన్షన్ వెయిట్ వేశారు. సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా సొంత ఎజెండాగా దిశగా కవిత పావులు కదుపుతుంది. నా వెనుక రేవంత్ రెడ్డి లేడు, హరీష్ రావు సంతోష్ రావు వెనుకనే రేవంత్ రెడ్డి ఉన్నారు అని నిన్న ఆరోపణలు చేసిన క్రమంలో సో ఆమె సొంతంగా ఒకవైపు ఇక బయటకు వస్తే తండ్రిని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి, తన సొంత పార్టీని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి, కాంగ్రెస్ నుంచి వస్తున్న విమర్శలను, బీజేపీ నుంచి వస్తున్న విమర్శలను కూడా తుడిచిపెట్టుకోవాలి. మరి ఇదంతా రాజకీయంగా వ్యూహాత్మకంగా ఎవరు చేశారు, ఏం చేశారు అనేది పక్కకు పెడితే అసలు లిక్కర్ స్కామ్కి సంబంధించి కవితకు మరకలు ఉండడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఆమె కావాలని పక్కకు వచ్చిందా, బీఆర్ఎస్కు క్లీన్ ఇమేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిందా? ఎవరు చెప్పినా కూతురు కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయిందని పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇంకా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఫ్యూచర్లో ఒక క్లీన్ ఇమేజ్ని ఇవ్వడానికి కవిత కావాలనే ధిక్కార స్వరం వినిపించి పక్కకు వచ్చిందా అనేది కూడా ఒక వాదన అనిపిస్తుంది. ఈ వాదనలన్నీ పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు చాలా ప్రజా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు యూరియా కొరత ఉంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక వైపు సిబిఐ కేసు, కేసీఆర్ హరీష్ రావు మీదనే సిబిఐ కేసు నడిచే అవకాశం ఉంది. చాలామంది మీద పార్టీకి సంబంధించిన నేతల మీద పార్టీ కేసులు నడుస్తున్న నేపథ్యంలో ఒక రకమైన సంక్షోభాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. దాని నుంచి ఓవర్కమ్ కావాల్సిన నేపథ్యంలో ఇప్పుడు ఈ రకమైన కవిత ప్రచారం, కవిత వ్యవహారం మొత్తం ప్రస్తుతానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయం పక్కదారి బట్టి కవిత సస్పెన్షన్ విషయం ఇప్పుడు పైకి వచ్చినప్పటికీ తద్వారా సిబిఐ కేసు మళ్ళీ నమోదైతే మళ్ళీ అది చర్చకు వచ్చే అవకాశం ఉంది. తాత్కాలికంగా కవిత అంశం పైకి వచ్చినప్పటికీ, కాళేశ్వరం అంశం అడుగు పట్టినప్పటికీ అది తాత్కాలికంగానే జరుగుతుంది తప్ప సుదీర్ఘకాలం నడవదు. ఎందుకంటే సుదీర్ఘకాలం సిబిఐ కేసు నడిచే అవకాశం ఉంది. కాళేశ్వరం సెంట్రిక్గా సిబిఐ కేసు నడుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్గా కాంగ్రెస్ పార్టీ అదే రకమైన ప్రచారాన్ని తీవ్రతరం చేస్తుంది. ఇందులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది, నెగ్లిజెన్స్ జరిగింది, పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అనే అంశానికి సంబంధించి మరీ సిబిఐ కేసు పూర్తయ్యే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ఎజెండాతో ముందుకెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం సంక్షోభ తరుణంలో ఇటువంటి వ్యవహారం జరగకూడదు. కవిత ఒక రకంగా ధిక్కార స్వరం వినిపించడం ద్వారా పార్టీకి నిజంగానే తీవ్ర నష్టం చేసినట్లయింది. సొంత కుటుంబ సభ్యురాలు ఎవరు కూడా ఊహించలేదు కేసీఆర్ కుటుంబంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షోభం వస్తుంది, సొంత కూతురే తిరుగుబాటు జెండా ఎగరవేస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ఈ తిరుగుబాటు జెండా ఎగరేయడం ద్వారా ఖచ్చితంగా ఆమె ఒక రకంగా భారీ నష్టమే ఆ పార్టీకి చేసినట్లుగా భావించాలి. ఇంకా ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ముందుకు పోతుంది, తర్వాత ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద ఎదురుదాడి చేస్తుందా, కేసీఆర్ మీద ఎదురుదాడి చేస్తుందా, పార్టీకి సంబంధించిన నేతల మీద ఎదురుదాడి చేస్తుందా, ఆమె తుమ్మి తెలుసుకోవాలి. ఇప్పటివరకు కేసీఆర్ కూతురు కాబట్టి ఎవరు కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు ఆమె ఏం మాట్లాడినా ఎవరు కూడా సౌండ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ విధంగా పరిస్థితి ఉండదు. మళ్ళీ కవిత మీద కూడా విరుచుకపడే అవకాశం ఉంటుంది. ఒకవైపు ప్రధాన శత్రువైన కాంగ్రెస్ పార్టీని ఫేస్ చేయాలి, బీజేపీని ఫేస్ చేయాలి, సొంత కూతురు సొంత ఎజెండాతో ముందుకు పోయే కవితను కూడా ఇప్పుడు ఫేస్ చేయాల్సిన పరిస్థితి అనివార్యత బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. దీన్ని ఎట్లా అధిగమిస్తుంది, ఇటువంటి విపత్కర పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొంటుంది? తెలంగాణ ఉద్యమ సమయం నుంచి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం, రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో ఆ తర్వాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఒక దశలో పార్టీనే బైండప్ చేయాలని అనుకున్న తరుణంలో కూడా అటువంటి కష్టాలను అధిగమించిన కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో నిలబెట్టుకోగలరు, 10 ఏళ్ళు 2 సార్లు అధికారంలో రాగలిగి ఒకసారి అధికారం కోల్పోయాడు. ఇప్పుడున్న ఈ సంక్షోభాలను ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదని కేసీఆర్ చెప్తున్నారు. కేసీఆర్ ఏ విధంగా అధిగమిస్తారనేది ఆసక్తికర పరిణామం. మొత్తం మీద తెలంగాణ రాజకీయ ఎవరిపైన ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అది కూడా కేసీఆర్ సొంత కూతురు కల్వకుంట్ల కవిత వల్ల ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉంటుంది, బీజేపీ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉంటుంది అనేది ఆసక్తికరమైన పరిణామం. రమేష్, ఇప్పుడు బీఆర్ఎస్ సస్పెన్షన్ తోనే సరిపెడుతుందా, లేకపోతే ఆవిడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు, దానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా, లేకపోతే కవితనే రాజీనామా చేసే అవకాశం ఉందంటారా? చూడాలి. కవిత సీరియస్గానే ఇప్పటివరకు ధిక్కార స్వరం ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవిని వదులుకోవడానికే ఇష్టపడుతుంది. కేసీఆర్ కన్నా నేను మొండిదాన్ని అంటూ కూడా పలుమార్లు చెప్తూ వచ్చింది. తాను దేనికి భయపడను, తాను మొండిదాన్ని అంటూ చెప్తున్న కవిత రేపు అదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మీరన్నట్లుగా పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు, పార్టీకి దూరంగా ఉన్నారంటే ఆమె ఏదో ఒక ఎజెండా ముందు ఉండాలి. లేదా సస్పెన్షన్ గురైన కవిత కామ్గా ఉండి ఆ తర్వాత నేను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు, తను కేవలం పార్టీ ఎజెండాను, పార్టీ ఆత్మ దెబ్బతింటున్న క్రమంలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలు గందరగోళంగా ఉన్న నేపథ్యంలో తను కేవలం ఈ రకమైన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని కొంతకాలం కామ్గా ఉండి ఆ తర్వాత పార్టీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేయడానికి ఒక ప్రయత్నం చేయవచ్చు.